పుట్టగా చేసుకొని చూసినాం అనుకో, ఓ భయంకరమైన దిగంబరి ఫోటో ఆడ ఉంటే సినిమా పోస్టర్ దానికి చూస్తే ఏమవుతుంది? సాతానుడు ఏమవుతాడు? మెల్లగా రోజు ఒక ఆయన ఇట్లా చూస్తా, నాకేం తెలుసు ఇట్లా చూస్తారా వెనక మనకు పోతుంది, నాకు తెలియదు. ఆయన అన్నాడు ఆ సినిమా పోస్టర్ వైపు ఇట్లా చూస్తాడు, తెచ్చుకొచ్చాడు ఆయన. నేను బండి మీద పోయి ఇట్లా అన్నా, ఏం చూస్తాను బ్రదర్ అంటే ఆలోచిస్తాను పాప, ఏం ఆలోచిస్తాను గడువు విషయాన్ని, ఆయన చూస్తలేదు నేను అంటాను. వింటున్నానండి? వాడు మెల్లగా కళ్ళ ద్వారా ఏం చేస్తాడు? సాతానుడు హృదయంలోకి ప్రవేశించే ద్వారాలకి నువ్వు ఎప్పుడైతే అలాంటి చూస్తావో ఇక సినిమా పోవాలని మెల్లగా వాడు కళ్ళ నుండి హృదయంలోకి పోయి ఇక వా సినిమా వా, ఇక సినిమా పాన్ తీసుకుపోతాడు. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గములో నిలవక. ఆ బూతు మాటలు మాట్లాడే వారితో నువ్వు ఉన్నావు అనుకో, వాని యొక్క ప్రభావం నీ మీద పడుతుంది. వాడు మాట్లాడుతాడు, నేను ముగ్గురిని మెయింటైన్ చేస్తానా, నలుగురిని మెయింటైన్ చేస్తానా అని వాడు నీకు చెప్తే నీకేమనిపిస్తుంది? నేనెందుకు మెయింటైన్ చేయొద్దు, నేనేమన్నా తక్కువనా? ఏమైంది? ఆ దయ్యం పోయింది లోపలికి. అందుకే నా ప్రియమైన సోదరుడా, ఇవన్నీ సాతానుడు మన హృదయంలోకి పోయే ద్వారాలు, స్పర్శ. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. మనిషి యొక్క తెలివితేటలను వాడు వాడుకుంటాడట, మనిషి యొక్క బుర్రను వాడు వాడుకుంటాడట. అవ్వకు అబద్ధము చూపుటకు అది రమ్యంగా ఉన్నదని ప్రవక్త అంటున్నాడు. అవ్వకు అపవాది అబద్ధము చూపునకు అది రమ్యంగా ఉంది. అబద్ధం అనేది అవ్వకు ఎలా ఉందట? చూపునకు రమ్యంగా ఉందట, ఆకర్షించేలాగా ఉందట. నా ప్రియమైన సోదరుడా, కానీ ఆమె బుర్రలో నుండి చూసిందట. దాన్ని బుర్ర అంటే కళ్ళు బుర్రకే ఉంటాయి కాబట్టి ఆమె దాన్ని చూసి పడిపోయింది. నా ప్రియమైన సోదరుడా, నేటి ప్రకటనలకు స్త్రీలను అందమును చూపెడుతున్నారు. అయితే గమనించండి నా ప్రియమైన సోదరుడా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే అపవాదికి శిరస్సు కావాలి, దేవునికి హృదయం కావాలి. ఎంతమంది ఆమె అంటారండి? అపవాదికి ఏం కావాలి? శిరస్సు కావాలి. శిరస్సులో చాలా తర్కించడం ఉంటుంది, శిరస్సులో ఆలోచించడం ఉంటుంది. శిరస్సు బాగా తర్కిస్తుంటది, ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తుంటది, ఒక విషయం గురించి రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచిస్తుంది. అయితే హృదయం అయితే అది దేవునికి కావాలట, అది దేవుడు నివసించే స్థలం. ప్రవక్తన్నాడు, గుండెకు గది ఉంటుంది, ఆ గుండెకు గది ఉంటుంది. నా ప్రియమైన సోదరుడా, అదే హృదయం అనబడుతుంది. చాలా మంది సైంటిస్టులు ఆ గుండెను చూసినప్పుడు ఆ గుండె లోపల ఈ గది ఎందుకున్నది, చిన్న గది అని వాళ్ళు చూసి అందులో ఒక సైంటిస్ట్ అన్నాడట, ఆ గదిలో దేవుడు ఉండడానికి ఆ గది చేయబడ్డదని. ఆ గదిలో ఉంటే అపవాదైనా ఉండాలి, లేకపోతే అందులో దేవుడు ఉండాలట. ఆ హృదయంలో ఏదైతే ఉంటుందో అది బాడీ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఆ హృదయం లోపల ఏదైతే ఉంటుందో ఆ హృదయంలో అపవాది ఉంటే అపవాది మొత్తం నిన్ను హ్యాండ్ చేసుకుంటాడు. ఆ హృదయంలో దేవుడు కాకుంటే దేవుడు నిన్ను మొత్తం హ్యాండ్ చేస్తాడు. ఎంతమంది ఆమె చెప్తారు? ఓ నాకు చాలా సంతోషమైంది. ఆ చిన్న గది ఎందుకు అని ఆలోచించారట సైంటిస్టులు. ఎందుకు దేవుడు ఆ రౌండ్ గా లోపల పెట్టాడు అని ఆలోచిస్తే అందులో ఒక సైంటిస్ట్ అన్నాడట, అందులో దేవుడు నివాసం ఉండడానికి. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు ఈ చిన్న హృదయంలో ఉండడానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ హృదయం అనే గదిలో, నీ యొక్క గుండె యొక్క గదిలో, నీ గుండె గుడిలో ఉండాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన నీ గుండె గుడిలోకి, ఆ గదిలోకి వచ్చినట్లయితే ఆయన బాడీ మొత్తం కంట్రోల్లో ఉంచుతాడు ఆయన. ఇక లేకపోతే అది కంట్రోల్ కాదు. ఆమెనంటారా? గమనించిన ప్రియమైన సోదరుడా, మనిషి బుర్రతో అపవాది పనిచేస్తాడు. ఆ బుర్రతోనే ఆలోచించి తర్కించడం మొదలవుతుంది. అయితే నువ్వు బుర్రతో తర్కించొద్దు, హృదయముతో నమ్మాలి. ఆమెనంటారా? హృదయం నుండి నమ్ముము. ఇది ఎట్లయితుంది? అది ఎట్లయితుంది? మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే, ఆ పర్వతం మీద పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. మోషే ఆగిపోయాడు. ఏంటి ఈ ఆకర్షణ?
చూస్తే ఏమైతుంది, మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అప్పుడు మోషే అనలే, ఏమనలే, ఈ ఆకులు ఎందుకు కాలిపోతలేవు, ఈ ఆకులు ఎందుకు పోయి దాన్ని ఏమంటారు ల్యాబ్లోకి తీసుకెళ్తా, ఇవి ఎందుకు మండుతలేవో చూస్తా, దీని కథ ఏందో చూసినాక నేను నమ్ముతాన్నాడా? ఒకవేళ ఆయన అట్లా అంతే దేవుడు ఆయనతో మాట్లాడేవాడు కాదు. బుర్రతో ఆలోచించొద్దు. సాతాను బుర్రలోకి వచ్చి దేవుడు ఉన్నాడా, నీ భక్తి అంతా అవుతుంది అంటాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, మోషే ఏమన్నాడు, వాటిని పోయి ప్రయోగశాల తీసుకుపోలే. దేవుడు అన్నాడు, మోషే నువ్వు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విప్పు. ప్రవక్తను నీ చెప్పులు విప్పు అనే మాట నీ బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ విడిచిపెట్టాలి. నీ బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ విడిచిపెట్టు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ ఆలోచనలు, నీ తలంపులు, ఇటువంటి తర్క వితర్కాలన్నింటి విడిచిపెట్టు. నీ హృదయం నుండి ఆయన ఉన్నాడని నమ్ము. మీకు తెలుసు, చాలాసార్లు వాడు నాతో కూడా మాట్లాడతాడు. నన్ను ఎక్కువ డిస్కరేజ్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నిజంగా ఉన్నాడా దేవుడు అని కూడా నా దగ్గరికి వచ్చి ఏదో గాలికి ప్రయాసపడ్డట్టు అయితే అన్నట్టుంది నీ కథ అంటాడు. వాడు నాతో మాట్లాడతాడు. నాతో ఏంటండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుతోటే వాడు మాట్లాడి వాక్యం దగ్గరికి వచ్చేవాడు వాక్యం చెప్పింది. ఏమని, ఇదిగో నువ్వు దేవుడు కుమారుడు అయితే దునుకు అని అన్నాడు. అదే విధంగా వాడు నీ దగ్గరకు వస్తాడు, నా దగ్గరకు వస్తాడు. నాతో మాట్లాడినప్పుడు నేనేం చేస్తానంటే వానికి వాక్యం ఇస్తాను. అయితే నేను ఇక్కడ నుండి ఇస్తావానికి, వాడు ఇక్కడ నుండి కౌంటర్ ఇస్తాడు, నేను ఇక్కడ నుండి కౌంటర్ ఇస్తాను. ఆమెనంటారా? ఇక వాడు తీసుకుపోయే రూట్ లో నేను పడ్డాను అనుకో, బుర్రతో ఆలోచించడం మొదలు పెట్టిన అనుకో, దేవుడు అర్థం కాడు. అర్థమవుతాడండి దేవుడు అర్థం కాడు. నా ప్రియమైన సోదరి సోదరుడు గమనించండి, దేవుడు ఆ విధంగా అర్థం కాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి, అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఏమో అన్నాడు, వింటున్నారమ్మా? వినాలి. ఏమన్నాడు అబ్రహాంతో? అబ్రహామా, వృద్ధుడు వంగిపోయాడు, ఆ చెంపలన్నీ ముడతలు పడిపోతున్నాయి. అవ్వ వంగిపోయిన నడుముతో చెంపలన్నీ ముడతలు పడుతూ ఆ ముసలి వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చి, సింధూర వనంలో ఉన్న అబ్రహాం దగ్గరికి వచ్చి, ఆ ఎండవేళలో శారా పెట్టినంత తిని ఆ ముసలమ్మకు శుభవార్త చెప్పి ఏమన్నాడు, మరుసటి ఏట వస్తా నీ కౌగిట్లో. శారా ఏం చేసిందట? నవ్వుకున్నట. నాక, ఈ ముసల్దానిక, రేపో మాపో మట్టిలో పోయే నాకు కుమారుడా? దేవుడు అంటున్నాడు, శారా నవ్వలేదన్నదా? సృష్టికర్తతో అబద్ధం చెప్తుంది, సృష్టికర్తని గోల్మాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నా ప్రియమైన సోదరి సోదరుడు గమనించండి, ఆయన అంటున్నాడు, నువ్వు నవ్వినావు. కనీసం ఆమె పెదవులు కూడా కదలేదట, హృదయంలో నవ్వుతున్నాడు. ఆడికి వచ్చిన దేవుడు హృదయాంతరంగం ఎరిగిన దేవుడు. ఆమెనంటారా? పాపం లోతు భార్య గిట్ట తిరుగుతూనే ఉపశమనం చేసింది. అవునా కదా? శారా పెద్ద తప్పు చేసిందా, లోతు భార్య పెద్ద తప్పు చేసిందా? శారా చేసింది, సృష్టికర్తనే ఎదిరించింది. కానీ శారాను ఏమనలేదండి దేవుడు. ఏమనలేదు పాస్టర్. ఎందుకు అనలేదు పాస్టర్ గారు అని నీ బుర్రం తెచ్చి నాకు తడికిస్తే నేనేం చేస్తాను? ఆయన ఎవరిని కరుణిస్తాడో వారినే కరుణిస్తానన్నాడు. ఎవరి ఎడల నేను జాలి పడతానో వాళ్ళ ఎడలనే పడతానన్నాడు. అందుకని ఒక కుమ్మరి ఒక కుండను చిన్నగా చేస్తాడు, ఇంకో కుండను పెద్దగా చేస్తాడు. ఈ చిన్న కుండ పెద్ద కుండ దగ్గరకు వచ్చి, ఇదిగో ఆ యొక్క కుమ్మరితో ఆ కుండను ఎందుకు పెద్దగా చేసినావు, నన్నెందుకు చిన్నగా చేసినావు లొల్లి పెట్టుకుంటే మొత్తం అవుతుంటాడు, పిండి చేస్తాడు, మట్టి చేసి పడేస్తాడు. అడుగుతుందా? అడుగు. లోతు భార్య ఉపశమమైంది. ప్రవక్త అంటున్నాడు, అబ్రహామును చూసి శారాను ఏం చేయలేకపోయినాడు. ఆమేనంటారా? ఈరోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తును చూసి ఆయన మనల్ని ఏం చేయలేకపోతున్నాడు. ఎన్నోసార్లు మనం పడిపోయినప్పటికీ, ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించినప్పటికీ ఆయన రక్తమును చూస్తున్నాడు.
ఆ కల్వరి మ్రాను పైన కారుతున్న ఆయన రక్తమును చూస్తున్నాడు. ఆయన ఆ రక్తమును చూసినప్పుడు ఆయన మనల్ని ఏం చేయలేకపోతున్నాడు. ఆయన ఓ దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. ఆ మాట చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడట? బుర్రకు పని పెట్టలేదు, హృదయంతో నమ్మినాడు. వింటున్నారండి? వినండి సార్, వినండి, నా వైపు పెట్టండి దృష్టి. ఏడ పెట్టాడట? మీకు తెలుసా, మన పెళ్లిలో వాతావరణం చల్లగా ఉన్నది కానీ తిమ్మత్తు విపరీతమైన వేడి, ఇట్లా కొడితే నీళ్ళు ఎగిరిపోతాను. నాకైతే వాక్యం చెప్పడం ఇట్లా అంటే మొత్తం ఇట్లా పోతాను, మొత్తం నాన్ స్టాప్గా మోటార్ పోసినట్టు శివుడు. అంత ఉడకపోతలో కూడా పెళ్లి కలిసిన ఒక్క లేవకుండా మిస్ అయింది అనగడుతుంది అంగిలతో సహా. మీకు అందుకనే బియ్యం ఉంటే ఆకలి కాదు, బియ్యం బత్తాలు అయిపోయిన రోజు ఇది ఉంటుంది ఆకలి. బియ్యం ఉన్నంతసేపు ఆకలి అవుతుందా? కాదు. గమనించిన ప్రేమ సోదరి చూడా, ఈ వాక్యం ఎంత గొప్ప వాక్యం నేను చెప్తున్నానో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి విషయాన్ని నేను టచ్ చేస్తున్నాను. గమనించి చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా మన హృదయం, మన ఆలోచన దీని మీద పెట్టాలి. అబ్రహాముతో ఆ మాటను మాట్లాడినప్పుడు అబ్రహాము దీంతో నమ్మిండా? శారా తల గిర్న తిరిగింది. దీంతో ఆలోచించింది. ఫస్ట్ అత్యంత సాధ్యం అనుకుంది, కానీ అబ్రహాము హృదయం నుండి నమ్మి అబ్రహాము ముసలివాడైన శారాను బొమ్మల షాప్లోకి తీసుకుపోయి శారా కూడా నమ్మడం మొదలుపెట్టింది. బొమ్మల షాప్లో తీసుకుపోయి ఏమంటున్నాడు? హనీ అంటే ఓ తేనె. ఎవరు తేనె? ముసలమ్మ, శారమ్మ. హనీ అని పిలవాలి భార్యను. ఇట్లా అనుకో, అవునా కదండి? పెళ్ళిలో చెప్పిన బయటికి పోతే భక్తి పరులు, ఇంటికి వస్తే భార్య దగ్గర ఎట్టుంటారట? నూనెలో కాక దాన్ని ఏమంటారు చూడు, దాన్ని ఏమంటారు కదా, వేస్తారు చూడు, పోపు గింజలు ఎట్లా వెళ్తే అట్లా వెళ్తాను. ఆ షేపు కూడా భార్యతో ప్రేమగా ఉండదు. టప్ప పేరుతాను. అబ్రహాం అంటున్నాడట, హనీ ఈ సింహం బొమ్మ వానికి ఇష్టమేనా? ఎవరికి? కొడుకు. రైట్, అది ఇష్టం అండి, అదే తీసుకోండి. దాని వెల ఇంత, దాన్ని తీసుకుపోయి బొమ్మల దాన్ని పట్టుకొని పోయి కౌంటర్ దగ్గర పోయారట. అనుకుంటూ కట్టె పట్టుకొని నడుచుకుంటూ పోతాడు. ఆడబెట్టి ఆయన, అమ్మా మేము అనుమతి ఈ బొమ్మ అని అడిగారు. ఈ బొమ్మ మేము అనమాట. కాదు, ఎవరికి ఇది? ఆ ముసలాయనను చూస్తున్నావా? చూస్తున్నా. నన్ను చూస్తున్నామా? చూస్తున్నా. మా ఇద్దరికి పుట్టబోయే వాడు బొమ్మేసి పెట్టి కింద పడి నవ్వుతానట, బొరుకుండా నవ్వుతానట. ఈ పిక్చర్లు పొద్దుగా ఎట్లా వచ్చిర్రా నాయన. వీళ్ళు రేపో మాపో మట్టిలో పోయేటోళ్ళు, వీళ్ళకు ఇంకా పుచ్చినోడు కూడా కాదు, పుట్టక ముందు వీళ్ళు బొమ్మను పట్టుకుపోతున్నారు అంటే నా జీవితంలో ఇట్లాంటి పిక్చర్లను చూడలేదు అనుకున్నట్టు. ఎందుకే అదంతా మేము డబ్బులు ఇస్తున్నాం ఆ బొమ్మ అని బొమ్మను తీసుకొని ఇంట్లో పెట్టారు. అప్పుడు సొంత డ్రెస్సుల దగ్గరికి పోయినట. డ్రెస్సుల షాప్ పొద్దుగానే అలాగే దూరిరాడు. ఫస్ట్ గిరాకీ బోలు గిరాకీ వెళ్ళిరాడు. కూర్చొని చూసి అది షటర్ లేపంగా దూరిరాడు. చాలా మంది పోతారు కదా, పొద్దుగాల పోతే వాడు కాదన్నాడు. ఎంతైనా వాడు మొదటి గిరాకీ కనుక వాడు రిటర్న్ పోనీ అని దూరేటోళ్ళు ఉంటారు. వాడంటాడు, అరే నువ్వే ముందు బోన్ చేసేది నువ్వే, పోకు ₹1 తగ్గిస్తా కానీ. మెల్లగా వచ్చి అందులో దూరి
ఆ బట్టల షాప్లో పోయిరట, మళ్ళీ అడుగుతున్నాడు, అని ఈ డ్రెస్ బాగుంటుందా, రెడ్ బ్లాక్ మ్యాచింగ్ అయింది, అది వానికి నచ్చదా, దిశ ఆ షూ తీసుకో, ఆ షూ వాడికి పడుతుందా, వాడు బరాబరి అంతే ఉన్నాడు, అదే దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని తీసుకొచ్చిరట, అక్కడికి తీసుకొచ్చాడు. ఎవరికమ్మా ఇది, మీ మనవనికా అని అంటాడు. ఆ బట్టల షాప్ కాదు కాదు కాదు, అబ్రాహం అంటున్నాడు. ఆ ముసలమ్మను చూస్తున్నావా, చూస్తున్నా. నన్ను చూస్తున్నావా, చూస్తున్నా. మా ఇద్దరికి పుట్టబోయే కుమారునికి. ఇక వాడు పడి పడి ఈ పిక్చర్లు ఎక్కడ నుండి వచ్చారు నాయన అని వాడు ఒకటే నవ్వుడట. ఎందుకు? వాళ్ళు ఈ బుర్రతో ఆలోచించారు. ఓ రోజు ఇట్లా నేను వాక్యం చెప్తూ ఒకటే మాట చెప్పాను. 8-9 సంవత్సరాలు అవుతుంది ఒక జంటకు సంతానం లేదు. వాక్యం చెప్తూ 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 దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది వాళ్ళతో మాట్లాడని చెప్పింది. నేనన్న, సిస్టర్ మీకు బాబు పుడతాడు, ఇంటికి పోయేటప్పుడు ఆ షాప్కి పోయి డ్రెస్ కొనుక్కొని పోయి ఇంట్లో పెట్టుకోను. నేను చెప్పేది నువ్వు నమ్ముతున్నావు అంటే అవును పాస్టర్ గారు, కొనుక్కొని వెళ్ళిపోవాలి. ఆ భార్య భర్తలు షాప్ పోయి కొనుక్కొని పోయారు. అబ్బాయి పుట్టాడు. 2 సంవత్సరాల వరకు అలా దాచుకునే, దేవా కొడుకు పుడతాడు వానికి ఇది వేస్తా, కొడుకు పుడతాడు వానికి ఇది వేస్తా. పుట్టాడు. ఆమేనంటారా? నా విశ్వాసం ఏమిటో తెలుసా? నేను దీనితో ఆధారపడను, దీని మీద ఆధారపడను. నేను ఆలోచించడానికి ఎట్లా జరుగుతుందని. నా ప్రియమైన సోదరి సోడ, ప్రతిదీ నేను నమ్మి మొదలు పెడతా, దేవుడే రంగంలో దిగొస్తానని నమ్ముతా. ఇది ఎట్లయితుంది, అది ఎట్లయితుంది, ఇదేం జరుగుతుంది, అదేం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇక మనం చాలా జాగ్రత్త గమనించినట్లయితే అబ్రహాము ఎక్కడ నమ్మాడు? హృదయంతో. నిమ్రోద్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నాడు? పుర్రెతో దేవుని వాక్యానికి అర్థం కాదు. అది ఇక్కడ ఈ గదిలో ఉండాలి. నీ గుండె గుడిలో, నీ గుండె గదిలో దేవుని వాక్యం ఉండాలి. అందుకే నువ్వు కారణాలను వెతుకోవద్దు. దేవుడు చెప్పాడా, ఆమె అంతేగా. నేను చెప్తా, సాతాను దేవుడు చెప్పాడా, నేను నమ్ముతున్న సాతానా, నీతో ఇంకో 10 మంది బ్యాచ్ని తెచ్చినా నేను వినను. నా కోసం నీ టైం వేస్ట్ చేసుకునే బదులు ఇంకొని పట్టుకోపో. నేను వినను. ఎందుకు విననంటే నేను ఆల్రెడీ నమ్మినా, నా హృదయంతో నమ్ముతున్నా. దేవుడు చచ్చిపో అంటే చచ్చిపోతాను. నా కొరకు చచ్చిపో అంటే చచ్చిపోతాను. వానికి అర్థమైంది, ఈనాడని వానికి అర్థమైంది. నేను చెప్పిన, నీ టైం వేస్ట్ నాతో పడదు. నువ్వు నన్ను ఆపలేవు, నీవు నన్ను దేవుని దగ్గరికి పోకుండా నన్ను బంధించలేవు. నీ టైం అంతా వేస్ట్, ఇంకొకరిని చూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఆమె చెప్దామా? హల్లెలూయా. అందుకని వస్తుంటే బ్రదర్ జోసఫ్ పాల్ బ్రదర్ వస్తాడు, ఆ పాస్టర్ గారు. నేను ఆయన పడుకుంటూ లేచుకుంటాను, ఆయన వస్తాడు చూడని చెప్పినా లేదా బ్రదర్? ఆయన ఖచ్చితంగా వస్తాడు, అది నాకు తెలుసు. దేవుని వాక్యం అంటే అట్లా ఉంటుంది ఆయన కథ అని చెప్పి ఫోన్ కలుపుతలేదు మాకు, కానీ మనిషి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సోదరుడు, కారణాలను వెతకవద్దు. దేవుని వాక్యం కొరకు చచ్చిపోవాలి. ఎవడైనా చచ్చిపోయేవాడే. అందుకని ప్రవక్తలు కొన్నిసార్లు రోగం ఉన్నోడు ఎక్కువ రోజు బతుకుతాడు, మంచి కూడా తొందర చదువుతాడు. నువ్వు చూస్తావు వాడు చత్తలేడు అని చూస్తే చూసి నీ కాళ్ళు కాయలు కాస్తాయి, కానీ నువ్వే లేచిపోతావు. రోగం ఉన్నాడు తొందరగా చచ్చిపోతాడు అనుకుంటాం, వాడు చావడు, వాడు వచ్చే ఉంటాడు. ఆ ప్రియమైన సోదరుడు గమనించండి. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి, మికాయేలు రాజ్యం కంటే శ్రేష్టమైన అందమైన రాజ్యాన్ని తయారు చేయాలని అపవాది అనుకున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యం కంటే, వినండి పిల్లలు, దేవుని యొక్క రాజ్యం కంటే ఉన్నతమైన రాజ్యమును తయారు చేయాలని, శ్రేష్టమైన అందమైన రాజ్యమును తయారు చేయాలని అపవాది అనుకున్నాడు. అయితే ఆ అందమే పతనానికి నాంది. పతనానికి నాంది ఏమిటి? అందం. ఆమేనంటారా? పతనానికి నాంది ఏమిటి? అందం.
సామెతల గ్రంథం ఒకసారి చూడండి. మీకు అర్థమైతే ఆమె చెప్తారా? సామెతల గ్రంథం అందరూ మోసుతారు. 31వ అధ్యాయం 30వ వచనం. 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అంగట్లో ఒక ఎద్దులు కొనే అంగడికి పోయిందట ప్రాప్త వాళ్ళ స్నేహితుడు. ఆయన అన్ని టచ్ చేసి వదిలిపెట్టాడు. నేను నిన్ను ఆశ్చర్యపడతాను, ఇవన్నీ తెలుసు, నా హృదయం మొత్తం అదైపోతుంది, వేడైపోతుంది ఈ విషయాలను. ఎట్లా నేర్చుకున్నాడు ఇవన్నీ? ముచ్చట్లు ఇవన్న మామూలు విషయాలు. నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ చూడండి, ఆ ఎద్దుల కాడికి పోయినట్టు అంగడి దగ్గరికి 2 ఎద్దులు ఉన్నాయట. ఒకటి పక్క సిక్కిపోయిందట, ఒకటి గుమ్ముగా ఉన్నదట, దిట్టంగా ఉన్నదట. ఆ 2 ఎడ్లను చూస్తానట. ఎవరు? వాళ్ళ స్నేహితుడు. ప్రవక్తన్నాడట, బ్రదర్ ఈ ఎద్దు బలంగా ఉన్నది, బాగున్నది అని అన్నాడట. దాన్ని తీసుకో అన్నాడట. బాబా ఈయన తెలియదు కదా. అప్పుడు సోదరుడు బ్రెన్నా, ఆ ఎద్దు కళ్ళు చూడు అన్నాడు. ఇది పని చేయదు, దొంగేద్దు అన్నాడు. ఇది పని చేసేది కాదు, దాని కళ్ళను చూడాలి, దొంగేద్దు అన్నాడు. అట్లా కూడా ఉంటుంది అన్నట్టు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఓ రోజు ఒక ఆయన ఎద్దులో జంట కొన్నాడట. 1,00,000 రూపాయలు ఇష్టంగా ఉన్నాయి. దాన్ని తీసుకుపోయింది. నాగలు కట్టిండట పొలంలో. నాగలు కడితే 5 నిమిషాలు నడిచి నిలబడతాను. ఇక ఆయన ఎంతకు వచ్చినా కలుగుతలేవట 5 నిమిషాల దాకా. మళ్ళీ 5 నిమిషాలకే కొట్టకుండానే ముందుకు పోతాను. మళ్ళీ 5 నిమిషాలు కావుతాను. ఎంత కొట్టినా కలుగుతలేవట. మళ్ళీ 5 నిమిషాల దాకా పోతాను. ఆయన డౌట్ వచ్చి ఎద్దుల మీద ఆయన అడిగిందట, అయ్యా ఎట్లాంటి ఎద్దులు నా మీద, అసలు నీ ఎద్దులు ఏంది, నీ ఎద్దుల కథ ఏంది అన్నాడట. అప్పుడు అయ్యో సారీ సార్, తప్పైంది. మా ఎద్దులు ఈ నాగలతోనే ఎద్దులు కాదు సార్, మున్సిపాలిటీ ఎద్దులు, చెత్త మోసే ఎద్దులు. చెత్తకొండి దగ్గరికి పోయి ఇట్లా ఆగుతాయి. చెత్త అంతా వేసేదాకా 5 నిమిషాలు ఆగి చెత్త వేయగానే మళ్ళీ పోయి ఈ చెత్తకొండి దగ్గర ఆగుతాయి. మళ్ళీ ఈ నుండి మోసుకుపోయి వింటున్నారండి. అందుకనే అప్పుడప్పుడు నేను నర్సంపేటలో చూస్తా ఎద్దుల బ్యాచ్. గుంపు పోతే దిట్టంగా ఉంటాయి. ఈ పని చేయవట అవి అరటి తొక్కాలు అవి ఇవి తినుకుంటూ మంచి దానికి దేవుని కోలేగలని పేరు. ఊరి మీద పడి తిరుగుడు తిరుగుతుంది అనుకుంటా. నాతో ఉన్న బ్రదర్ వీటిని ఎవరు ఎత్తుకపోడా బ్రదర్, ఎవరు ఎత్తుకపోరు పాస్తారు. ఇంకా పోతే అరటిపండు తెచ్చి దాన్ని నోటే పెడతారు. ఇవి ఇంతలా ఉండే ఏం లాభం? నాగలను కట్టారా? నాగలు కూడా కట్టారు పాస్టర్ గారు. వాటి ఈ కేవలం తిరగడం తినండి నా ప్రియమైన సోదరుడా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ అందమే మోసకరం. దానికంటే గొప్పది కట్టాలనుకున్నాడు వాడు. అందంగా ఉండాలనుకున్నాడు. ఓహో, ఎంత అందమైన లోకాన్ని వాడు తయారు చేశాడు. రంగురంగుల లోకం. ఇప్పుడు ఈ లోకం ఎంత అందంగా ఉంది, ఎంత రంగురంగుల లోకాన్ని వాడు తయారు చేశాడు. అబ్బా, ఇదే ఏదైనా వరే ఉందనుకుంటున్నాం. నా ప్రియమైన సోదరుడా, ఇదే పరలోకం లాగా ఉండదు అనుకుంటున్నారు కొద్దిమంది. ఈ లోకంలో చూస్తే ఇందులోనే నేను శాశ్వతంగా ఉంటాననుకొని భ్రమపడిపోతున్నారు అన్నాడు ఆయన. అయితే గమనించండి, ఈ లోకము, ఈ అందమైన లోకము ఒక రోజు కనబడదు. ఆమె అంటారా? ఈ యొక్క భూమి కనబడదు. వాడు కట్టిన ఆ సాతాను యొక్క ఏదేను కనబడదు. గమనించండి నా ప్రియమైన సోదరుడా,
దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, దయ్యం చెప్పే వాటి నుండి నీవు నీ దృష్టిని మరల్చు. దయ్యం ఒకటి ఆలోచించమని చెప్తే దాన్ని విడిచిపెట్టి ఇంకొకటి ఆలోచించు. దాని వైపు చూడకు, దాని వైపు ఆలోచించకు. అది తెచ్చిన తలంపును నువ్వు పట్టించుకోకు. కొంచెం నువ్వు దానికి అవకాశం ఇస్తే అది నిన్ను డీప్గా తీసుకెళ్తుంది. వాడు నీ దృష్టిని వాడి వైపు మరల్చడానికి వాడు ప్రయత్నిస్తాడు. అయితే వెంటనే నీ దృష్టిని వాడి నుండి తిప్పి దేవుని వాక్యం వైపు తిరగన్నాడా? ఎంతమంది ఆమె చెప్తారు? ఓ దేవునికి మహిమ కలుగు. ఊట వస్తుంది. రోజు గుడ్డేలకు పొలం దగ్గర పందిరేస్తారు కదా, ఏది పిట్టలు వాలకుండా ఆ మొక్కజొన్న వాటి వీటికి కొట్టడానికి. అందులో ఒక ఆయన పందిరేసుకొని పడుకున్నాడు. రాత్రి గుడ్డేలకు వచ్చింది. గుడ్డేలు వచ్చి ఏం చేసిందో తెలుసా? నీకే ఓ కాలు పెట్టిందట, నీలానే పడుకున్నాడు. అలా కాలు పెడితే ఏమనుకున్నాడో తెలుసా? పాపం లేదు, మేరకు వచ్చింది చూసి పాపం ఒకటే కాదు. తర్వాత మధ్యరాత్రి వచ్చాక 2 పెట్టింది. 2 కదా ఏమైతే పోనీ అనుకున్నాడు. తెల్లారు లేచి చూశాడు, ఆయన బయట వేసిందంటే లోపల పందిరిలో పడుకున్నాడు. సాధారణ కూడా ఆ పాపం పాపం పాపమే అది. అసలు పాపం విధవరాలండి, అందుకనే రోజు పోతున్నానండి. పాపమే పాపం. పాస్టర్ గారు, పాపం మీద నువ్వు జాలి పడొద్దు, అది పాపం. అర్థమవుతుందని? పాపం మీద అసలు జాలే పడొద్దు. అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. పాపం అని నువ్వు పోతే, రోజు నా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. పాపం ఈ అమ్మాయి అక్కడ ఉన్నది, రైల్వే స్టేషన్లో ఉన్నది అని చెప్పి తీసుకొచ్చినాడు. పాపం అని తీసుకొస్తే ఆయనకే చుట్టుకున్నది మొత్తం. పాపం ఏం చేస్తుందంటే ఇంకా నేను పాపంలో నెడుతుంది. అందుకనే పాపానికి సంబంధించిన విషయాలలో జాలి ఉండొద్దు. అర్థమవుతుందండి? ఆమె చెప్తారా? హల్లెలూయా. పాపము పాపమే, చిన్నదైనా పెద్దదైనా పాపమే. దాన్ని కాక ఇది ఒక్కటే కాలు, ఇది ఏం చేస్తుంది అనుకున్నాడు. అలా అనుకున్నాడు, ఇది ఒక్కటే కదా పాస్టర్ గారు, ఆ ఒక్కదాంతో నేను మొత్తం ఆయన వారు చేసుకుంటున్నది. దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రవక్తనుడు, పాపమును ఎన్నడూ పాపం అనొద్దు. కరెంటు జోలికి ఎన్నడూ పోవద్దు. వాడాడు ఎముకలేదు పెడతాడు, అస్థి పంజరం బోర్డు పెడతాడు. ఆ కరెంటు ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏం చేస్తాడు? అస్థి పంజరం పెడతాడు. అరే దీన్ని ముట్టుకుంటే నువ్వు ఇట్లా అవుతావురా. అర్థమవుతుందా? దీన్ని ముట్టుకుంటే నువ్వు దానిలాగా అవుతావు, అస్థి పంజరం లాగా అవుతావు. నువ్వు ముట్టుకోకు. ఇది ఏం చెప్తున్నాను? నువ్వు ఆయన ఏలు పెట్టి చూసినావు అనుకో, ఏమవుతావు? ఖచ్చితంగా అట్లా అవుతావు. నీ బొక్కలు తప్ప ఏముండే, బొక్కలు సూర అయితే మన ఎబ్నేజర్ చెప్తారు కదా, ఎబ్నేజర్ భాష. ప్రమాదము ప్రమాదమే. దాని జోలికి పోవద్దని దేవుడు అంటే పోయి చూస్తాను పోయినావు అనుకో, ఏమైతావు? బొక్కలు కూడా మిగిలిన. నా ప్రియమైన సోదరు చూడ, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో చూడండి. పాపం అనేది ఎప్పుడు పాపమే. పాపం ఏదైనా మనిషి జాలి పడకూడదు. పాప విషయంలో కఠినంగా ఉండాలి. దాని విషయంలో నువ్వు జాలి పడితే ఆ పాపం ఏం చేస్తుందంటే నిన్ను, నీ కుటుంబాన్ని మొత్తం పతనం చేసి పెడతాడు. గమనించాను నా ప్రియమైన సోదరు చూడ, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుని ద్వారా మారిన వాళ్ళు ప్రవక్తలు. బిల్లీ గ్రామ్ ఉన్నాడు. బిల్లీ గ్రామ్ వాక్యం చెప్తే ఒక 10 మంది మారితే, మళ్ళీ సంవత్సరానికి బిల్లీ గ్రామ్ వచ్చే వరకు అక్కడ 100 మంది అట్లా తయారవుతున్నారు. నేను వాక్యం చెప్తే అక్కడ ఒక 10 మంది మారితే, నేను మళ్ళీ వచ్చే వరకు అక్కడ ఒక్కరు లేదన్నాడు. అని ఆయన ఏమంటున్నాడంటే,
దేవుని ద్వారా మారిన వాళ్ళు నిత్యం ఉంటారు. ఆమేన్. మనిషి ద్వారా మారిన వాళ్ళు పడిపోతారు. ఆమేన్. ఏమన్నా పట్టుకున్నారా? ఆమేన్. నువ్వు నిత్యం ఉండాలంటే ఎవరితో మారాలా? దేవుని దేవుని ద్వారా మారాలి. ఒక మనిషి నిన్ను మార్చిననుకో, ఏదో ఒకటి చెప్పి మందిరాన్ని తీసుకొచ్చి నిన్ను మార్చిననుకో, ఆ మనిషి పడిపోతే నువ్వేమైపోతావు? నువ్వు కూడా పడిపోతావు. అందుకని ప్రవక్త మాట అంటున్నాడు, మనిషి ద్వారా మారిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, దేవుని ద్వారా మారిన వారు సదాకాలం ఉంటారు. ఆమేన్. నేను ఇప్పుడు 20 సంవత్సరాల వర్తమానంలోకి వచ్చి, నా స్నేహితులు వర్తమానంలోకి వచ్చి ఎంతో మంది పడిపోయారు. నాకు అర్థం కాదు ఇంత మంచి వాళ్ళు ఎందుకు పడిపోయారు. ప్రవక్త ఈ మాట అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మనిషి ద్వారా నేను బాగా ఆలోచించాను ఈ మాటను. వాళ్ళు ఎలా మారారు, ఎందుకు మారారు, నేను ఎలా మారా, నేనెందుకు మారా. ఏదైనా ప్రవక్త ఒక వాక్యం గురించి చెప్పినప్పుడు ఆ వాక్య కోణంలోకి వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. ఆమేన్. కొందరు ఎందుకు వెళ్ళిపోతున్నారు, కొందరు ఎందుకు పడిపోతున్నారు, కొందరు ఎందుకు దేవునితో ఉండట్లేదు, కొందరు ఎందుకు దేవుని కోసం బ్రతకాలనే చూసుకోలేదు అన్నప్పుడు ప్రవక్త ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? మనిషి ద్వారా మారిన వాళ్ళు పడిపోతారు. ఎక్కువ కాలం, కొద్ది కాలం ఉంటారు కానీ ఎక్కువ కాలం ఉండరు. అయితే దేవుని ద్వారా మారిన వాళ్ళు, దేవుడు ఎన్నుకున్న వారు, దేవుడు ఆకర్షించిన వారు సదాకాలం ఉంటారట. ఆమేన్. ఆమెనంటారా? ఆమేన్. సదాకాలం దేవునితో ఉంటారట. ఎవరు ఉన్నా ఎవరు పోయినా, ఇదిగో అవసరమైతే వారు ఒక్కరైనా దేవుని కోసం బ్రతుకుతారట. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించిన ప్రియమైన సోదరి సోడా, మొహమ్మద్ సమాధి దగ్గర మొహమ్మద్ ప్రవక్త మనందరికీ తెలుసు. ఆ మొహమ్మద్ ప్రవక్త దగ్గర ఒక తెల్లని గుర్రాన్ని ఉంచుతారట. 14 గంటలకు ఒక మనిషిని మారుస్తారట. ఆ గుర్రాన్ని పట్టుకొని రెడీగా ఉండాలి ఆయన. ఆ గుర్రాన్ని కాపలా కాయడానికి ఒక మనిషి ఉండాలి. 14 గంటలకు ఒకసారి ఒక మనిషిని మారుస్తారట. ఆ కాపలాదారుని మారుస్తారు. ఎందుకు ఆ గుర్రాన్ని మొహమ్మద్ ప్రవక్త సమాధి దగ్గర పెట్టారంటే, ఆ మొహమ్మద్ ప్రవక్త తిరిగి లేచి ఆ తెల్లని గుర్రంలో ఎక్కి సవారీ చేసి లోకమును జయిస్తాడని ఆడబెట్టినాడు. దానికి జీతకం. ఆయన రాడు, వీళ్ళు అల్లా అంటే లోపల కూడా నేను ఎల్లా అని అంటాను. ఎక్కడున్నాడు? సమాధిలో. అయితే మన సమాధిని కాదు ఆరాధించేది, ఆమేన్. సమాధిని. ఇదిగో ఆ సమాధిని పగలగొట్టుకొని బయటకు వచ్చిన దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. గమనించిన ప్రియమైన సోదరి సోదరుడా, నిమ్రోదు ఒక శిరస్సు కింద ప్రజలను ఏకం చేయాలని, ఒక గోపురం కట్టాలని, భూమి నుండి ఆకాశం ఎత్తు కట్టాలని ప్రయత్నించినట్టు. శిరస్సు నుండి వచ్చిన ఆలోచన. అందుకనే ప్రవక్త అన్నాడు, ఒక శిరస్సు, తప్పుడు శిరస్సు నాయకత్వం కింద ఉండవద్దు. గోపురాన్ని పెట్టి మొదలు పెట్టాడు. అపోవాది చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం అపవాది ఆధీనంలో ఉంది. ఎక్కడ ఉన్నాయి? అందుకని గమనించండి చాలా జాగ్రత్తగా. యేసుక్రీస్తు వాడు అంటున్నాడు, నీవు నాకు సాగిల పడితే ప్రపంచ దేశాలన్నీ నీకు ఇస్తా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే సాగిల పడాలి. అంటే ఎవరి చేతిలో ఉన్నాయి? ఇవన్నీ అపవాది చేతులు. రైట్. మొదటి యోహాను 5వ అధ్యాయం 12వ వచనం చదువు. మనకు సమయం ఎక్కువైపోతుందని నేను త్వరగా దాటిపోతున్నాను. ఎక్కువ కాదు, 6:30 అయింది. మొదటి యోహాను 5వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. త్వరగా చదువు. మనము దేవుని సమాజంలోనియు ఏంటది? అది కదా అపవాది ప్రభు అయిన యేసుక్రీస్తు, నువ్వు నాకు సాగిలో పడితే ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తా. ఓకే, మనకు ఆ లేఖనం తెలుసు, మనం ముందుకు వెళ్దాం. నా ప్రియమైన సోదరుడా, మత్తయి సువార్తలో ఉంటుంది అది. గమనించండి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము అపవాది ఆధీనంలో ఉంది. ఒక వేశ్యనైనా మార్చవచ్చట. ఎవరు? ఒక వేశ్య, ఒక తాగుబోతు. ఒక వేశ్యను, ఒక తాగుబోతునైనా వాక్యం చెప్పి మార్చవచ్చు.
కానీ ఒక వేషధారిని మార్చలేము అని అంటాం. వేషధారి అంటే నేను క్రైస్తవునిగా నటించేటోని మార్చలేను. ఒక వేష మారుతుంది దేవుని వాక్యం అంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ వేషధారి మారుతాడా? అస్సలు మారడు. ఉదాహరణ యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు మారలే, వాడు ఒక వేషధారి నటించాడు. మనకు సామెత తెలుసు, నిద్ర పోయినోనన్నా లేపొచ్చట కానీ నిద్రపోయినట్టు నటించడం లేపలేము. లేపుతారండి? లేపలేదు. నిద్రపోయిన ఈజీగా లేపచ్చు, నటించడం లేపలేదు. క్రైస్తవుని నటించడం ఎవ్వరు మారలేదు, ఎవరి తరం కాదు కదా. అందుకే ప్రవక్తను ఒక వేషలను మార్చవచ్చు కానీ ఒక వేషధారిని మార్చలేదు. ఒక భయంకరమైన ఒక సిస్టర్ వచ్చింది చర్చికి ఒకసారి. ఆమె ఒక లోక సంబంధానికి సంబంధించిన ఒక సిస్టర్. రెండు వారాలు వచ్చింది. దేవుని వాక్యాన్ని వినండి. వచ్చి చెప్పింది, అన్నయ్య నా జీవితం ఏమిటో తెలుసా మొత్తం చెప్పింది. చెప్పి ఏడ్చుకుంటూ నాకు మారాలనిపిస్తుందని రాను. ఎందుకంటే నా ప్రేమైన సోదరుడు చాలా భయంకరమైన వ్యక్తిని. 2 వారాలు దేవుని యొక్క వాక్యం విన్నా, ఆ వాక్యం నా హృదయంతోనే మాట్లాడుతుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను ఆలోచించలేదు. వాక్యం వింటే నా లోపల ఏమనిపోతుంది, నాకు మారాలనిపిస్తుంది. కానీ అదే వేషధారి అంటాడా? ఎన్ని ప్రసంగాలైనా లైట్గా తీసుకుంటాడు. ఇదే వర్తమానంలో ప్రవక్త అంటాడు. ఒక వేషధారి ఎన్ని వర్తమానాలైనా లైట్గా తీసుకుంటాడు. ఇంతే కదా, ఇంతే కదా, నాకు తెలుసు కదా, నాకు తెలిసిందే కదా, కొత్తగా చెప్పేది నాది కదా, నాకు తెలిసిందే, నేను చదవలేదా. కానీ మారడాడు. అందుకని ఆ ప్రియమైన సోదరుడా, వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు మారాలి. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారాలి. నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. చూడండి నిమ్రోద్ ఏం చేస్తున్నాడు, నేను ముగిస్తాను. చూడండి ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోద్ ఏం చేస్తున్నాడు. 11వ అధ్యాయం 6వ వచనం చదువు. ఇది ఒక జనము ఒక్కటే, వారందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలసి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనం దిగిపోయి వారిలో ఒకటి మాట ఒకటి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రాండని అనుకున్నాను. చూడండి, జనము ఒక్కటే, భాష ఒక్కటే, వీళ్ళు ఏదైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం దిగిపోయి, దేవుడు అంటున్నాడు, మనం దిగిపోయి వీళ్ళ భాషను తారుమారు చేద్దాం. దేవుడు వచ్చి ఒక్కసారి చూసిండు, వీళ్ళు గోపురం కడుతుంది. చూస్తుంటేనే భాషలు మారిపోయినాడు. ఒకడు చాంగ్ చెంగ్ చూంగ్ అంటున్నాడు, వాడు వెరారియో అంటున్నాడు, వాడు ఇఠా అంటున్నాడు, వాడు హిందీలో మాట్లాడుతున్నాడు, వాడు మరాఠీలో మాట్లాడుతున్నాడు, ఇంకోటి ఇక్కడ మొత్తం భాషలన్నీ ఏమైనా లాస్ట్ ఒకరు తీసుకొని తలకాయ పలగొట్టుకున్నారంట. ఇది ఎక్కడ పిచ్చి భాషలని. ఆ గోపురం అక్కడ ఆగిపోయింది. అక్కడే ఏ భాష వచ్చిన వాళ్ళు ఆ కులంగా డివైడ్ అయిపోయారు. అంతకుముందు అందరూ ఒకటే. అక్కడే తెలుగు వచ్చిన వాళ్ళంతా ఒకవైపు, ఇంకో భాష వచ్చిన వాళ్ళు ఇంకో వైపు, ఇంకో భాష వచ్చిన వాళ్ళు ఇంకో వైపు, ఇంకో భాష వచ్చిన వాళ్ళు ఇంకో వైపు. దానికి ఒక తెగ, దానికి ఒక కులం అని పెట్టుకున్నాను. నా ప్రియమైన సోదరుడు, దాని అంతటికి కారణము గుర్రె నుండి వచ్చిన నిమ్రోది యొక్క ఆలోచన. ఒక తప్పుడు ఏకత్వం, ఒక తప్పుడు కార్యం కింద వాళ్ళు కూడుకున్నారు. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అక్కడ తొంగి చూసి మొత్తం తారుమారు చేశాడు. కింది తొంగి కనుక మనం దిగిపోయి వారిలో ఒకటి మాట ఒకటి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం. ఒకటి ఇటుకదమ్మని పిలిస్తే ఏం చేస్తాం లేదా, కంకర పట్టుకొని వస్తాను. పని నడతలేదు, ఇక మొత్తం కలిపి లేపాడు దేవుడు. వాడు సిమెంట్ తెమ్మంటే వాడు మట్టి తెస్తాడు.
అంత గందరగోళం చేసి ఆ గోపురాన్ని ఆపి అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టినట. మొత్తం భూమి అంతటా చెదరగొట్టిడు. వారు ఆ పట్టణం కట్టుట మానిది. ఆ పట్టణాన్ని కట్టుట మానిది, లేకపోతే కట్టేటోళ్ళు. అందుకని ఇన్ని భాషలు, అందుకని ఇన్ని రకాల కులాలు, అందుకని ఇన్ని రకాల తెగలు. అయితే అందరం స్టార్టింగ్లో అందరూ ఒకటే భాష. మీరు తెలుసా అండి, పరలోకంలో ఒకటే భాష ఉండబోతుంది. ఒకే భాష, ఒకే పలుకు అక్కడ ఉండబోతుంది. ఎంతమంది ఆమె చెప్తారు? దేవుని యొక్క ఉద్దేశం ఒకే భాష, ఒకే మనిషి. కనుక పరలోకంలో కూడా ఇక భాషలు, ఎందుకంటే మనకు ఆడ భాషలు ఉన్నాయనుకో, మనకి ఇంగ్లీష్ రాదు, మనం ఆడిపోతాం. ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడతామా? మరి పౌలు గారికి తెలుగు రాదు, మాట్లాడగలుగుతామా? బ్రహ్మం గారికి తెలుగు రాదు, మనం ఎట్లా మాట్లాడతాం? అందుకని భాష అంతా ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పిచ్చి తుక్కులకు ఏం చేసిండు? దేవుని అందుకుందాం అనుకుంటే దేవుడు వాడిని మొత్తం తారుమారు చేసి పెట్టి. కనుక నా ప్రియమైన సోదరుడా, నిజమైన ఏకత్వం కింద మనం ఉందాం. అప్పుడు దేవుడు మనల్ని దీవించి వర్ధిల్ల చేస్తాడు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇటు కొరకు దైవజనుడు జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మాతో మాట్లాడిన ప్రతి మాటకే నీకు వందనాలు. ప్రభువా, నీ దాసులో ఉండి తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, అపోస్తుల యొక్క కాలంలో తండ్రి సంఘమంతా ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి, ఏక ఆలోచన కలిగి ఉంది. కాబట్టి ప్రభువా, ఇదిగో నువ్వు అక్కడ నిత్యము సంచరించినవు. అక్కడ ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. అదే యొక్క పరిచయం ప్రభువా మళ్ళీ ఈ ప్రవక్త విలియం బ్యాన్ పంపించి ప్రభువా ఆయన నడిపించిన సంఘమంతటను ఏకరీతిగా ప్రభువా మా యొక్క పాపాలను ఎత్తి చూపుతూ దూరపరుస్తూ క్షమిస్తూ ప్రభువా ఇదిగో నా మార్గం ఇది అని తెలియపరుచుకుంటూ ముందుకు నడిపిస్తే విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ప్రభు తనలో నుంచి అనేకమైన ఆలోచన వ్యర్థమై ఉన్నది, అది పడగొట్టేదై ఉన్నది ప్రభువా. ఇదిగో నీకు వందనాలు. మా దగ్గర ఉన్నాయి కానీ ఆయన పంచేంద్రియములను నీ స్వాధీనంలో ఉంచుకోవాలని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు. హృదయములు ఏదైతే నిండి ఉంటుందో అదే మాట్లాడాలని నేను సెలవుతున్నాను. ఎందుకంటే మా హృదయం నిండా నీ ఉంటులాగా సహాయం చేయండి. మా మనసును మార్చండి, మా ఆలోచన మార్చండి, మా తలంపులు మార్చండి ప్రభువా. మా శరీర ప్రాణాత్మలను నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. ఇదిగో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిజముగా ప్రభువా వాని యొక్క తెలివి గొప్పదై ఉన్నది, వాని తెలివి అంతా ప్రభువా తలకిందు చేసేదై ఉన్నది ప్రభువా. నీవే శిరదారి వచ్చినప్పుడు నిన్నే ఎదురుపడిన ప్రభువా. అయ్యా మాకు నీ సహాయం మాకు అవసరమై ఉన్నది, నీ ఆత్మ మాకు అవసరమై ఉన్నది. నీ ఆత్మ చేత నింపుతూ మేము నిన్ను పట్టుకుంటే ఇక్కడ పడిపోయి తెలియదు తండ్రి. నీవే మమ్మల్ని పట్టుకొని నీ సర్వసత్యమైన మార్గంలో మనల్ని నడిపించేయమని విత్తబడిన ఈ వాక్యం అనే విత్తనము తండ్రి అయ్యా ఎక్కడ పడిపోకుండా హృదయం అనే నీళ్ళు పడి అది నూరంతల ఫలించి సహాయం చేయమని మాతో మాట్లాడే ప్రతి మాటకి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక్కడ ఉన్న చిన్నపిల్లని సహోదరులందరినీ కూడా నీ చేతికి అప్పచెప్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.